స్వచ్ఛమైన నాణ్యమైన గౌదర్పార్ పూజా ఉత్పత్తులు www.gaudarpar.com ద్వారా ఆన్లైన్ లో ఆర్డర్ చేయండి. మీ ఇంటిని దేవాలయంగా మార్చుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు డాక్టర్ గుండపూడి శివసుధీర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, మనకి నెలలో శని త్రయోదశి రెండు రోజులు రాబోతుందండి. అసలు ఎందుకు వస్తుంది? ఆ రోజు ఏం చేస్తే మంచిది? నియమాలు అంటూ ఏంటండి? ఇప్పుడు పౌర్ణమి ముందు వచ్చేటువంటి త్రయోదశి శనివారం కలిసి వస్తే శని త్రయోదశి ఆగస్టు 17వ తారీఖు వస్తుంది. అలాగే ఆగస్టు 31వ తారీఖు అమావాస్య ముందు వచ్చేటువంటి బహుళ త్రయోదశి, అది కూడా శనివారమే వస్తుంది. చాలా మంది కూడాను పౌర్ణమి ముందు వచ్చేటువంటి శని త్రయోదశిని అంత ప్రాధాన్యత ఇవ్వరు. అమావాస్య అంటే ఇక్కడ ముఖ్యంగా ప్రతి ఒక్కరికి సైకాలజీ ఎలా ఉంటుంది అంటే, అమావాస్య అంటే ఇది మోస్ట్ పవర్ఫుల్ డే, దాని ముందు వచ్చేటువంటిది ఇంకా పవర్ఫుల్గా ఉంటుంది అనేటువంటి ఒక ఆలోచనతో ఉంటారు. నిజంగానే శనీశ్వరుడు నల్లగా ఉంటాడు. కృష్ణపక్షంలో వచ్చేటువంటి శని త్రయోదశి శక్తివంతమైనదే. బహుళంలో వచ్చిన శుక్లపక్షంలో వచ్చిన శని త్రయోదశి శనివారం త్రయోదశి శనీశ్వరుడు జన్మతిథి. ఆ రెండు కలిసి వచ్చిన ఏ రోజైనా ఆయన జన్మోత్సవంతోనే సమానం. ఇప్పుడు మన పుట్టినరోజు రోజున మనకి కానుకలు ఇస్తుంటే ఎలా ఉంటుంది? గిఫ్ట్లు ఇస్తుంటే బాగుంటుంది. అది కూడా అంతే. ఆయన పుట్టినరోజు రోజున ఆయన పూజ చేస్తే ఆయన అనుగ్రహం కలుగుతుంది కదా తప్పనిసరిగా. శనీశ్వరుడు ఈ నెల అనేది 2 సార్లు శ్రావణ మాసం అనేది చాలా మంచిది, ఇంకా విశేషమైనటువంటిది, పవిత్రమైనటువంటి మాసం. కాబట్టి ఈ శ్రావణ మాసంలో ఆగస్టు 17వ తారీఖు శనివారం వచ్చేటువంటి త్రయోదశి కానీ, 31వ తారీఖు వచ్చేటువంటి శనివారం శని త్రయోదశి కానీ రెండూ శక్తివంతమైనవి. దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు. పౌర్ణమి ముందు చంద్రబలం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీ ప్రశాంతత ఎక్కువ ఉంటుంది. అంటే ఈ శనీశ్వరుడు పూజ చేసినటువంటి ఫలితం ఎక్కువగా వస్తుంది. అలాగే మరి అమావాస్య ముందు రాదా అంటే, ఆయన ఉండేది నలుపు, అందున ఈసారి శని త్రయోదశి రోజున శని అధిపతి అయినటువంటి పుష్యమి నక్షత్రం కూడా కలిసి వస్తుంది. ఆగస్టు 31వ తారీఖు శని 3 నక్షత్రాలకి అధిపతిగా ఉంటాడు. పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర. పుష్యమి నక్షత్రాధిపతి శని, ఆయన జన్మ అంటే ఆయన నక్షత్రం అది. అలాగే శనివారం ఆయన వారం, త్రయోదశి ఆయన జన్మతిథి, 3 కలిసి వచ్చింది. ఎంత శక్తివంతంగా ఉంటుంది ఇంకా. కాబట్టి శని త్రయోదశి వచ్చిన ఏ రోజైనా సరే, ఎవరైనా సరే, కొన్ని రాసుల వాళ్ళు ముఖ్యంగా కొంతమంది జాతకంలో శని దోషం కూడా ఉంటుంది. శని మహర్దశ, ప్రతి మహర్దశలో అంతర్దశలో శని వస్తాడు. అలా అంతర్దశ విభాగంలో ఉన్నటువంటి శని అంతర్దశ. అలాగే మకర, కుంభ, మీన, కర్కాటక, వృశ్చిక రాశి వాళ్ళు, ఈ 5 రాసుల వాళ్ళు శని త్రయోదశి రోజున చూడండి, శనివారం తెల్లవారుజామున 4 గంటల నుంచి 5:30 గంటల లోపల ఏ పని చేసినా తప్పనిసరిగా సత్ఫలితాన్ని ఇస్తుంది. ఎందుకంటే శని ఉషస్సు కాలం అంటారు దాన్ని. శని ఉద్భవించేటువంటి సమయం, ఆ సమయం శని ఉషస్సు కాలంలో ఇల్లు మారుతుంటారు కదా, చాలామంది షిఫ్ట్ అవుతుంటారు కదా, రెంటెడ్ హౌసెస్. అది శనివారం షిఫ్ట్ అయితే ఆ టైంలో వాళ్ళ నక్షత్రం ప్రకారం బాగుండి తెల్లవారుజామున కనుక ఇల్లు పాలు పొంగించడం జరిగితే వాళ్ళ ఇంట్లో ఎట్లా పాలు పొంగుతుంటుందో ధన లక్ష్మి కూడా అంతే పొంగుతుంది. అంటే ఆ త్రయోదశి రోజు, త్రయోదశిని కాదు, శనివారం రోజు. కాబట్టి శనివారం చాలా శక్తివంతమైనటువంటి వారం. అందులో తెల్లవారుజామున 4 గంటల నుంచి 7 గంటల వరకు కూడాను ఈ శని త్రయోదశి సమయాల్లో చాలా విశిష్టమైనటువంటి సమయం. ఎందుకంటే తెల్లవారుజామున 5:30 గంటల వరకు శని ఉషస్సు సమయం, 5:30 దగ్గర నుంచి బ్రాహ్మీ ముహూర్తం, 6 గంటల నుంచి శని ఏదైతే ఉంటుందో మనకి, అంటే శనివారం రోజున ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు శని హోరా సమయం అంటారు. శుక్రవారం శుక్రహోరతో, గురువారం గురుహోరతో, బుధవారం బుధహోరతో అట్లా ప్రారంభమవుతుంది. శనివారం కాబట్టి శని హోరతో ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు శని హోరా కాలం ఉంటుంది. ఆ సమయంలో కానీ శనీశ్వరుడికి పూజ చేసుకుంటే, తైలాభిషేకం చేసుకుంటే అత్యంత శక్తివంతంగా ఉంటుంది. మనకు ఉండేటువంటి శని బాధలన్నీ కూడా తొలగిపోతాయి. ఏమైనా ప్రత్యేకమైన దానం అంటూ ఇవ్వచ్చండి శని త్రయోదశి? తైలాభిషేకం అంటే 100 కేజీల నూనె తీసుకొచ్చి పోయమని కాదు. మీ శక్తి కొలది ఎంతైనా సరే నువ్వుల నూనెతో తీసుకొచ్చి చక్కగా ముందు చెంబుతో నీళ్ళు తీసుకోవాలి, విగ్రహాన్ని శుభ్రంగా కడగాలి,
ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఫస్ట్ 2 చెంబులు నీళ్లు పోసుకుంటాం, తర్వాత సబ్బు రుద్దుకుంటాం, తర్వాత మరలా స్నానం మళ్ళీ నీళ్లు పోసుకుంటాం. అవునా? అవును. శనీశ్వరుడు కూడా అంతే. ముందుగా నూనె తైలమే పోయడమే ఆయనకి జరుగుతుంది. పెట్టేటువంటి సోపు. అవును. ఓ మాట చెప్పాలంటే ముందు నీళ్లు శుద్ధోదకం పోసి చక్కగా తైలం వేసి మరలా శుద్ధోదకం పోసి ఒక నల్లటి వస్త్రాన్ని చక్కగా అట్లా స్వామివారికి వస్త్ర సమర్పణ చేసుకొని అప్పుడు దీపారాధన పెట్టుకొని ధూపం, దీపం, నైవేద్యం. నైవేద్యం కూడా ఎలా ఉండాలి, దీపం ఎలా ఉండాలి అంటే దీపం కూడా ఇనుప ప్రమిదలు అమ్ముతుంటారు మనకి బయట షాప్స్లో. ఇనుప ప్రమిద తెచ్చుకోండి. తెలుపు, నలుపు, ఎరుపు కాటన్ ఈ థ్రెడ్స్ దారాలు అమ్ముతారు కదా, దారం తెచ్చుకొని దాన్ని పోగులుగా పోసి దాన్ని ఒత్తిగా తయారు చేసుకోండి. అంటే పత్తితో ఉంటుంది కదండి, అది పత్తి కాకుండా ఇలా చేయండి. ఈ విధంగా ఈ చేయాలి. విధంగా చేసి దాంట్లో నువ్వుల నూనె పోసి దీపారాధన వెలిగించి నైవేద్యం కూడా బెల్లం, నల్ల నువ్వులు మెత్తగా ఇంట్లో దంచుకొని తీసుకొని వస్తే చిన్న చిన్న రోల్స్ 19 రోల్స్ అవి తీసుకొని వస్తే చక్కగా స్వామివారి ముందు నివేదన పెట్టండి. నైవేద్యం పెట్టండి. నవగ్రహాలకు ప్రదక్షిణం చేసుకోండి. నవగ్రహాలు ప్రదక్షిణం చేసిన తర్వాత కాళ్ళు కడుక్కున్నారా, చేసిన పూజ పుణ్యం మొత్తం ఆ కడుక్కోవడంతోనే పోదు. అంటే కడగడ్డ అంటారండి? కడగకూడదు. నవగ్రహాలకు ప్రదక్షిణం చేసే ముందు మాత్రమే కాళ్ళు కడుక్కోవాలి. ప్రదక్షిణ చేసిన తర్వాత కాళ్ళు కడుక్కోకూడదు. అంటే అదే విధంగా గుళ్ళకు కూడా వెళ్ళొచ్చు అంటారా? చక్కగా అంటే కొంతమంది అక్కడ అంటారు ఉన్నటువంటి కదండి. ప్రధాన ఆలయం ఉంటుంది కదా అవును. నవగ్రహాలతో పాటు, ఆ ప్రధాన ఆలయానికి ప్రదక్షిణ చేసుకొని దర్శనం చేసుకొని తీర్థం ప్రసాదం తీసుకుని వెళ్ళిపోవాలి. అంతేగాని శనీశ్వరుడికి ప్రదక్షిణ చేస్తే పాపం వస్తుంది. ఎందుకు పాపం వస్తుంది? అక్కడ ఉన్న నువ్వులు అంటుకుంటాయి. ఇది ఒక బాధ చాలా మందికి. ఎవరిదో శని మేము ఇంటికి తీసుకెళ్తున్నామని. నవగ్రహాల దగ్గర ప్రదక్షిణం చేసి అక్కడ ప్రధాన ఆలయానికి చేసే లోపల నీ కాటికున్న నువ్వులు ఎంతసేపు ఉంటాయి? అక్కడే రాలిపోతాయి కదా. అవును. ఎంతసేపటికి ఫిజికల్గా పట్టుకున్న నువ్వుల గురించి ఆలోచిస్తున్నావు కానీ మానసికంగా ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి శని గురించి ఆలోచించట్లేదు. ముఖ్యంగా ఈ చక్కగా అట్లా ప్రదక్షిణ చేసుకుని వెళ్ళిపోవడం లేదు. దానం ఇవ్వగలుగుతాం. నల్ల నువ్వులు, అలాగే పత్తి, ఉప్పు, దానం ఇవ్వాల్సింది. తర్వాత ఇనప శీల, ఇనప మేకులు ఉంటాయి కదా, ఆ మేకులు కూడా ఏది పడితే అది తీసుకొచ్చి పెట్టడం కాదు. ఒక రోజు ముందు మన ఇంటికి తీసుకొచ్చి మన ఇంట్లో గోడలో కొట్టించడం కానీ నుంచి మరుసటి రోజు పీక్కొని వచ్చి ఆ తర్వాత దాన్ని దీంట్లో పెట్టేసి దానం ఇవ్వాలి. అంటే మనం ఉపయోగించి ఫస్ట్ తర్వాతకి వాళ్ళకి ఇవ్వాలి. మన ఇంట్లో ఉండే శనే కదా మనం తీసుకొచ్చి ఆమెకి ఇస్తున్నాం. అట్లా అంటారు. అంతే కదా. కొట్లో కొనుక్కొచ్చిన శని అయితే కాదుగా. కొట్లో కొనుక్కొచ్చి మన ఇంటికి వచ్చిన తర్వాత మన ఇంట్లో ఉండేటువంటి చెడు అంతా కూడా దానికి వెళ్ళిపోతుంది. దాన్ని మనం దానం చేస్తున్నాం. ఇంట్లో ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం దాంట్లోకి వెళ్ళిపోతుంది. దాన్ని తీసుకొని వెళ్ళిపోతున్నాం మనం. అందుకని ఇనప శీల, పత్తి, ఉప్పు, నల్ల నువ్వులు, బియ్యం, ఇవి శనిదానం తీసుకునేటువంటి బ్రాహ్మణులు ఉంటారు కొంతమంది ప్రత్యేకంగా. చక్కగా దానం ఇచ్చేసి కాళ్ళు కడుక్కో. దానం ఇస్తే కాళ్ళు కడుక్కోవాలి, ఇవ్వకపోతే మాత్రం వద్దు. దానం ఇచ్చేసి కాళ్ళు కడుక్కొని ఇంటికి రావడం అనేది విశేషమైనటువంటి ప్రక్రియ. ఈ విధంగా చేస్తే శని బాధలు తొలగిపోతాయి. అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏళ్ళనాటి శని, శని మహర్దశ, శని అంతర్దశ, ఇలాంటి బాధలు ఏ ఉన్నా తొలగి శనికి సంబంధించిన అన్ని ఒక పరిహారం లాగా చక్కగా శని త్రయోదశి రోజున ఆగస్టు 17వ తారీఖు 31వ తారీఖు ఆలయానికి వెళ్ళండి, శనీశ్వరుని దర్శించండి, పూజ చేయండి. ఇంకా అవకాశం ఉంటే ఏదైనా దేవాలయంలో బ్రాహ్మరు శని దోషం నివృత్తి కలగడం కోసం శని జపం చేస్తారు, శనీశ్వరుడు మూలమంత్ర జపం చేస్తారు, హోమం చేయించుకోవచ్చు. ఇంకా అవకాశం ఉంటే ఇవి చేయడం ద్వారా మంచి విశేషమైనటువంటి ఫలితం. చాలా చక్కగా తెలిసే గురుగారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.